ప్రపంచంలో ఏపీలో ఉన్న రాజకీయాలు ఏ ఒక్క దేశంలో ఉండవు, ఏ ఒక్క రాష్ట్రంలో ఉండవు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఏపీలో జరిగిన గొడవలు అటు అధికార పక్షానిది తప్పుంది, ఇటు ప్రతిపక్షానిది తప్పుంది. ఏపీలో జరిగిన గొడవలనే దాన్ని అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది కదా, అక్కడ వైసీపీకి చెందిన ప్రతినిధులు అయితే ప్రచారం అంటే వాళ్ళు చెప్పడం జరిగిందంట, ఈ మా రాష్ట్రంలో ఇలా శాంతి భద్రతల సమస్య తలెత్తింది, ఇక్కడ జనాన్ని చంపుతున్నారు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే వేరే వేరే దేశాలు ఎక్కడైతే కొన్ని దేశాలు ఉంటాయి కదా, గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్, పాలస్తీనాలో జరిగే పరిస్థితులు ఏపీలో జరుగుతున్నాయి అని చెప్పేసి వైసీపీ పార్టీ అంతర్జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అలాగే దీనికి ప్రధాన కారణం వైసీపీ తప్పు. ఎందుకంటే మన రాష్ట్రంలో జరిగిన తప్పుల్ని ప్రపంచం ముందు ఇలా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి వైసీపీ తప్పే. అలాగే ఆ తప్పులు చేస్తుంటూ చూస్తూ ఊరుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది, అలాగే టీడీపీ ప్రభుత్వానికి కూడా తప్పు. ఎందుకంటే వేరే రాష్ట్రాలు, ఇప్పుడు తమిళనాడు ఉందనుకుంటే, తమిళనాడు వాళ్ళందరూ ఒకటే అనే భావన ఉంటుంది. ఏ పార్టీ గెలిచినా కానీ మనందరం ఒకటే అనే భావన ఉంటుంది. అలా కాకుండా మన ఏపీలో మాత్రం ఒక పార్టీ గెలిస్తే వేరే పార్టీ వాళ్ళు మన శత్రువులు అయినట్టు, వాళ్ళు మన దేశం కానట్టు, వాళ్ళు మన రాష్ట్రం కానట్టు అయితే ప్రవర్తించడం జరుగుతుంది. దానివల్లే రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కార్యకర్తల మీద జరిగిన దాడులు. దీని మీద వైసీపీ హ్యూమన్ రైట్ కమిషన్ ముందు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే మన యొక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి అర్థం పడుతుంది. అంటే ఇలా ఫిర్యాదు హ్యూమన్ రైట్స్ ముందు, ఇలా కమిషన్ ముందు ఫిర్యాదు చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మన యొక్క రాష్ట్రం అంటే ఏపీ యొక్క రాష్ట్రాన్ని పరువు తీయడం జరిగిందనమాట. ఏపీ రాష్ట్రం పరువు జరిగింది. అంటే వీళ్ళిద్దరు కొట్లాట వల్ల ఎన్నికల్లో జరిగిన తర్వాత దాడుల వల్ల ఏం జరిగిందంటే కొట్లాటలు అనమాట. అంటే పరువు తీయటం, అంటే ఏపీ పరువు తీశారు. అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే మా రాష్ట్రం శాంతి భద్రతలు లేవని హ్యూమన్ రైట్ కమిషన్ ముందు ఫిర్యాదు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఏదో గాజా, పాలస్తీనా లాంటి ఆఫ్రికా దేశాల్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది. అలాంటి మన దేశంలో ఏ రాష్ట్రం చేయని ఫిర్యాదులు వైసీపీ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేసిందంటే మన రాష్ట్రంలో పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయి. అలాగే ఇక్కడ అటు అధికార పార్టీ ప్రతిపక్షం తప్పు ఉంది. అంటే అందరూ కలిసి ఏపీ పరువు తీశారని అయితే మనకైతే అర్థమవుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.